ఉదయం 10 గంటలకి రాహుకేతు పూజలు భక్తులచే సామూహికంగా చేపడుతుంది. అలాగే ఉదయం 11 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి వారి పావనం జరుగుతుంది. అలాగే 6వ తారీఖు సాయంత్రం స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా అభిషేకాలు అర్చనలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 7వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రాహుకేతు పూజలు రాయించుకున్నట్లయితే ముందుగా మీ పేరు గోత్రానికి రాయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. స్వామి కొబ్బరికాయలు కొట్టేసి తేవాలండి. కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి ब्रह्मा शिवो मे अस्त सदा शिवो लक्ष्मी क्षीर समुद्र राजतनय श्रीरंगरामेश्वरे दासीभूत समस्त देवंता लोभे गरीबांघ्रा श्रीमन्मन्धराक्षुब्ध यभवत् ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्योर्मणे सरसिजा वन्दे मुकुन्दप्रिया शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी ओम राजाय प्रसयः साहिनाय नमः वैमहे श्रवणाय कर्महे शमेन काम कामाय मेहं कामेश्वरवे श्रवणोदातो कुबेराय वै श्री 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 वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवालయం వైగర్తం బైపాస్ రోడ్ నర్సీపట్నంలో వేయించేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగింది. తేదీ 5/12/2024 సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి 60 లీటర్ల పాలతో క్షీరాభిషేకం, ఉదయం 10 గంటలకి రాహుకేతువుల పూజ, ఉదయం 11 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి హోమం జరుగును. తేదీ 6/12/2024 సాయంత్రం 6 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. అలాగే తేదీ 7/12/2024 శనివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ఉదయం 4 గంటల నుంచి అభిషేకములు అర్చనలు జరుగును. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగును. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహంకు కృపా కటాక్షములు అనుగ్రహ పాత్రలు తాగొచ్చున్నాము.